గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ప్రీవియస్ వీడియోలో మనం ఏం చెప్పుకుంటున్నాం చిల్డ్రన్, మనకి యూనిఫామ్ ఎలా యూజ్ చేయాలి అనేది మనం ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, గుర్తుందా చిల్డ్రన్? ఎవరెవరు యూనిఫామ్ వేయాలి ఏంటి అనేది నేను మీకు ప్రీవియస్ క్లాస్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత మనకి బిట్ పార్ట్ ఉంది, ఎక్సర్సైజు. ఆ బిట్ పార్ట్ మనం ఈరోజు కంప్లీట్ చేసుకుందాం చిల్డ్రన్. ఫస్ట్ మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అందులో నేను ఫస్ట్ది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. క్లాత్స్ ప్రొటెక్ట్ us ఫ్రమ్, బట్టలు మనకి ఎలా కాపాడతాయి, బట్టలు మనకి ఎలా కాపాడతాయి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఫస్ట్ హీట్, సెకండ్ కోల్డ్, థర్డ్ బోత్ అంటే రెండు అని, అంటే హీట్ వేడి నుంచి, అలాగే కోల్డ్ చలి నుంచి, రెండు వైపులా మనకి బట్టలు అంటే క్లాత్స్ మనకి యూజ్ అవుతాయి కదా. బాగా వేడిగా ఉన్నప్పుడు నీడ కోసం ఇట్లా పెట్టుకుంటాము, బాగా చలిగా ఉన్నప్పుడు వెచ్చదనం కోసం క్లాత్స్ని మనం కప్పుకుంటాం కదా. కాబట్టి మనకి రెండు విధాలుగా మనకి బట్టలు ఉపయోగపడతాయి కాబట్టి, క్లాత్స్ యూజ్ అవుతాయి కాబట్టి వి రైట్ ద ఆన్సర్ సి, బోత్ అనేదానికి టిక్ మార్క్ పెట్టుకోండి. నెక్స్ట్, క్లాత్స్ మేక్ us లుక్, బట్టలు మనకి ఎలా ఉంటాయి అంటే మన బట్టలు తయారు చేసేది, క్లాత్స్ తయారు చేసేది మనం ఎలా ఉండడానికి అని. లుక్ స్మార్ట్, లుక్ డర్టీ, లుక్ షబ్బీ, లుక్ స్మార్ట్, అందంగా కనపడడానికి బట్టలు మనకి తయారు చేస్తుంటారు కదా. దాంతోపాటు ఇంకా హీటు, కోల్డ్, రెయిన్ నుంచి కూడా మనకి అవి ప్రొటెక్షన్ ఇస్తాయి కదా. సో మనం ఇక్కడ ఆన్సర్ ఏం పెట్టేయాలి? స్మార్ట్గా ఉండడానికి, అంటే అందంగా కనిపించడానికి మనం బట్టల్ని చూస్ చేసుకుంటాం. క్లియర్ కదా చిల్డ్రన్? నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయి కదా, అవి నేను బోర్డు మీద రాస్తాను, మీరు నీట్గా రాసుకోండి. ఫస్ట్ వన్, we wear dash cloths in summer. Second one, we wear dash cloths in winter. Third one, we wear dash when it rains. School children wear dash. చూడమ్మా, సమ్మర్లో మనం ఏ క్లాత్స్ యూజ్ చేస్తాం? సమ్మర్లో ఎండాకాలంలో, బాగా ఎండాకాలంలో కూలింగ్గా ఉంటాయని మనం ఏం యూజ్ చేస్తామని చెప్పాను? కాటన్ క్లాత్స్. వి యూజ్ కాటన్ క్లాత్స్ ఇన్ ఏ సమ్మర్. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం రాసుకోవాలి? కాటన్ క్లాత్స్. Then write the cotton, COTTON. కాటన్ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పానమ్మా? ప్లాంట్స్ నుంచి కదా. కాటన్ ప్లాంట్స్ ఉంటాయి కదా, పత్తి చేలు చూసారా మీరు ఎప్పుడైనా? ఆ కాటన్ ప్లాంట్స్ నుంచి మనకి కాటన్ వస్తుంది. ఆ కాటన్ నుంచి మనకి క్లాత్స్ తయారు చేస్తారు. నెక్స్ట్, వి వేర్ డాష్ క్లాత్స్ ఇన్ వింటర్. వింటర్లో ఎలాంటి క్లాత్స్ యూజ్ చేస్తాం? వూలెన్ క్లాత్స్. వూలెన్ క్లాత్స్ ఎక్కడి నుంచి వస్తాయి మనకి? వూల్ నుంచి. మరి ఆ వూల్ ఎక్కడి నుంచి వస్తుంది? షీప్స్ నుంచి వస్తుందని చెప్పాను కదా. రైట్. ఇక్కడ ఏమైనా రాసుకోవచ్చు? వి వేర్ వూలెన్ క్లాత్స్ ఇన్ వింటర్. వి వేర్ వూలెన్ క్లాత్స్ ఇన్ వింటర్. నెక్స్ట్, వి వేర్ డాష్ వెన్ ఇట్ రైన్స్. ఒకవేళ వర్షం వస్తుంటే మనం ఏం వేసుకుంటాము అంటున్నాడు. ఏం వేసుకుంటారు వర్షం వస్తే? స్వెటర్ వేసుకుంటారా? కాటన్ క్లాత్స్ వేసుకుంటారా? మరి ఏం వేసుకుంటారు?
వెరీ గుడ్. రెయిన్ కోట్స్. మీకు ఆ క్వశ్చన్ వినగానే అర్థమైపోయింది కదా, వర్షం వస్తే మనం ఖచ్చితంగా రెయిన్ కోట్స్ యూజ్ చేస్తాం అనమాట. దెన్ రైట్ ద రెయిన్ కోట్స్. రెయిన్ కోట్, RAINCOAT, రెయిన్ కోట్ వెన్ ఇట్ రైన్స్. స్కూల్ చిల్డ్రన్ వేర్, స్కూల్ పిల్లలు ఏం వేసుకుంటారు? ఏం వేసుకుంటారు చెప్పండి? మోడల్ డ్రెస్సెస్ వేసుకుంటారా? నో. మరేం వేస్తారు? అందరూ ఒకేలాగా ఉండాలని ఏమేస్తారు? యూనిఫామ్. అందరూ యూనిక్గా ఉండాలని యూనిఫామ్ వేసుకుంటారు అనమాట. స్కూల్ చిల్డ్రన్ వేర్ యూనిఫామ్. UNIFORM, యూనిఫామ్. We wear cotton cloths in summer. సమ్మర్లో మనము కాటన్ క్లాత్స్ని యూజ్ చేస్తాం. We wear woolen cloths in winter. వింటర్లో మనము woolen క్లాత్స్ని యూజ్ చేస్తాం. We wear rain coat when it rains. వర్షం వచ్చినప్పుడు రెయిన్ కోట్స్ వేసుకుంటాం. నెక్స్ట్, స్కూల్ చిల్డ్రన్ వేర్ యూనిఫామ్. స్కూల్ చిల్డ్రన్ ఏం వేసుకుంటారు? యూనిఫామ్ వేసుకుంటారు అన్నమాట. ఓకేనా చిల్డ్రన్? స్కూల్ చిల్డ్రన్ వేర్ యూనిఫామ్ వేసుకుంటారు. నెక్స్ట్ చూడండి చిల్డ్రన్, ఇక్కడ ఫార్మేటివ్ అసైన్మెంట్ ఉంది కదా. ఈ ఫార్మేటివ్ అసైన్మెంట్లో మనకి రైట్ W ఫర్ వింటర్ క్లాత్స్, S ఫర్ సమ్మర్ క్లాత్స్ అండ్ R ఫర్ థింగ్స్ వి యూజ్ ఇన్ ద రైనీ సీజన్. రైనీ సీజన్లో యూజ్ చేసేవి, అలాగే సమ్మర్ సీజన్లో యూజ్ చేసేవి, అలాగే వింటర్ సీజన్లో యూజ్ చేసే క్లాత్స్ ఇక్కడ ఇచ్చారు కదా. ఆ క్లాత్స్కి మనము రైనీ సీజన్లోనైతేనేమో R అని యూజ్ చేయాలంట. అలాగే చూడండి, సమ్మర్ సీజన్లో యూజ్ చేసేదానికి మనం S అని రాయాలంట. అలాగే వింటర్ సీజన్లో యూజ్ చేస్తే W అని రాయాలంట. నెక్స్ట్, రైనీ సీజన్లో యూజ్ చేస్తే R అని రాయాలంట. ఫస్ట్ వన్ ఏంటి? రెయిన్ కోట్. దాంట్లోనే ఉంది రెయిన్ కోట్ అంటే వర్షాకాలంలో యూజ్ చేసుకుంటాము అని కదా. సో మనం అక్కడ ఏ లెటర్ పెట్టాలి చెప్పండి చిల్డ్రన్? వి రైట్ ద లెటర్ R. సో రెయిన్ కోట్కి మనము R అని పెట్టాలి. రెయిన్ కోట్కి COAT, రెయిన్ కోట్కి ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చాడు కదమ్మా. ఈ బాక్స్లో మీరు ఏం రాయాలంటే R రాసేయండి. నెక్స్ట్, స్వెటర్, SWEATER. స్వెటర్ ఎప్పుడు యూజ్ చేస్తారు? స్వెటర్ మనం వింటర్ సీజన్లో యూజ్ చేస్తాం. వింటర్ సీజన్లో యూజ్ చేసే క్లాత్స్కి మనం ఏ సింబల్ పెట్టాలి? W. ఓకేనా? సో రైట్ ద W హియర్. W. నెక్స్ట్, జాకెట్ అంటే ఏంటి? మమ్మీ వాళ్ళు వేసుకునే జాకెట్ కాదు. జాకెట్ అంటే బండి మీద రెయిన్ వస్తూ ఉంటుంటే రైనీ సీజన్లో మీ ఫాదర్స్ బండి మీద జాకెట్ వేసుకొని వెళ్తుంటారు కదా, దాన్ని మనం జాకెట్ అంటాం అనమాట. సో ఆ జాకెట్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాం? రైనీ సీజన్లో యూజ్ చేస్తాం. రైనీ సీజన్కి ఏ సింబల్ యూజ్ చేయాలి చూడండి. రైనీ సీజన్కి మనం R సింబల్ యూజ్ చేయాలి. వి యూజ్ R. దెన్ రైట్ ద R హియర్. సో జాకెట్కి కూడా మనం R అని యూజ్ చేయాలి. దెన్ రైట్ ద లెటర్ R. నెక్స్ట్, షర్ట్, SHIRT, షర్ట్ ఎప్పుడు యూజ్ చేస్తాం? సమ్మర్ సీజన్లో కాటన్ షర్ట్స్ యూజ్ చేస్తాం కదా. సమ్మర్ సీజన్లో యూజ్ చేస్తాం కాబట్టి సమ్మర్ సీజన్లో మనం ఏ లెటర్ని రాయాలి? ఎస్. సమ్మర్ సీజన్లో మనము కాటన్ షర్ట్స్ని యూజ్ చేస్తాం.
సో ఇక్కడ షర్ట్ అని ఇచ్చాడు, ఆ షర్ట్ కాటన్ షర్ట్ కాబట్టి మనం ఏ సింబల్ రాయాలి చిల్డ్రన్, ఏ లెటర్ రాయాలి? వి రైట్ ద లెటర్ ఎస్, దెన్ రైట్ ద ఎస్. సో ఎస్. క్లియర్ కదా చిల్డ్రన్? రెయిన్ కోట్ యూస్ ఆర్, స్వెటర్ యూస్ డబ్ల్యూ, జాకెట్ యూస్ ఆర్, షర్ట్ యూస్ ఎస్. క్లియర్ కదా చిల్డ్రన్? ఈరోజు నేను మీకు కీవర్డ్స్ లేవమ్మా మీకు. నేను మల్టిపుల్ చాయిస్ అండ్ క్వశ్చన్స్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండ్ ఫార్మేటివ్ అసైన్మెంట్ 3 ఎక్స్ప్లెయిన్ చేశాను. రేపు మనము ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. క్లియర్ కదా చిల్డ్రన్? మీరు ఏం చేస్తారంటే టెక్స్ట్ బుక్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రాయండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రాయండి. అలాగే ఫార్మేటివ్ అసైన్మెంట్లో రెయిన్ కోటు, స్వెటర్కి, జాకెట్కి, షర్ట్కి రాసినటువంటి లెటర్స్ని అన్నిటినీ క్లియర్గా కనిపించేలాగా నాకు ఒక ఫోటో తీసి వాట్సాప్ చేయండి. ఆ వాట్సాప్ చేసిన దాంట్లో అవి మీరు కరెక్ట్గా రాసారా లేదా అని నేను చెక్ చేస్తాను. క్లియర్ కదా చిల్డ్రన్? నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బై చిల్డ్రన్.